నమస్తే. పండుగ ఏదైనా సరే గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవడం చాలా సాధారణంగా చేస్తూ ఉంటాం. మనం పల్లెటూరులో ఉంటే మామిడాకులు కొనాల్సిన అవసరం అస్సలు ఉండదు. సిటీస్లో ఉంటే ఇవి కూడా కొనుక్కోవాలి. పండుగ రోజుల్లో మరీ ఎక్కువ ధరలు కూడా పెట్టి అమ్మేస్తూ ఉంటారు. తప్పనిసరిగా కొంటూ ఉంటాం కదా. సో మన దగ్గర ఒకవేళ తక్కువ ఆకులు ఉన్నాయనుకోండి, ఒక మంచి లుక్ని క్రియేట్ చేయాలి. ఎలా చేయాలి అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ చేస్తున్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, చేస్తూ ఉంటే కొంచెం ఈజీ అయిపోతుంది. నాకు కూడా ఫస్ట్ రాలేదు ఇది. అలానే లీవ్స్ ఏం వేస్ట్ అవ్వవు, చాలా డెలికేట్ గా ఉంటాయి కదా, కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది. నార్మల్ గా ఇలాంటి వీడియోస్ మనకి మ్యూజిక్ యాడ్ చేసేసి అప్లోడ్ చేసేస్తూ ఉంటారు. మనకి ఏదో భలే అర్థమైపోయినట్టే ఉంటుంది, కానీ ఏం అర్థం కాదు. ఫ్లవర్స్, అరటి పిల్లకలు ఇవన్నీ కూడా టూ మచ్ ఆఫ్ కాస్ట్ ఉన్నాయి, ఫెస్టివల్ కదా. సో ముందైతే నేను ఒక్కటి చేశాను, తర్వాత నాకు ఎన్ని చేస్తున్నా కూడా చాలా ఈజీగా అనిపించింది, పెద్ద కష్టం ఏం అనిపించలేదు. సో ఇందులో నేను మీకు చెప్పబోతున్న ఫస్ట్ టిప్ ఏంటంటే, ముందుగా ఒక మామిడాకు తీసుకున్న తర్వాత మీరు ఎటువైపు అయినా తిప్పుకొని కట్ చేసుకోండి, కానీ చివరి వరకు కట్ చేసుకోండి. అంటే అంచు ఉంటుంది కదా, అంచులో కొంచెం తక్కువగా ఉండేటట్టు చూసుకొని వెనక లాస్ట్ ఉంటుంది కదా, కొంచెం ఎక్కువగా కట్ చేసేసుకోండి. మిడిల్లో ఉన్న పుల్ల ఉంది కదా, ఆ పుల్లని కొంచెం మరీ సన్నగా అవ్వకుండా చూసుకోండి. ఎందుకు చెప్తున్నాను అనేది మీకే అర్థమవుతుంది, చూస్తూ ఉండండి. సో నాకైన మిస్టేక్స్ మీకు అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోని సింపుల్గా ఫాలో అయిపోండి, చివరి వరకు వాచ్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడ నేను మీకు చెప్పాను కదా, పైన బాగాన కొంచెం పొడవుగా కట్ చేసుకోవాలి, కింద కొసకొచ్చేసరికి కొంచెం తక్కువ ఉంచుకోవాలన్నమాట. సో అందువల్ల అది నీట్గా రాలేదు పొడవుగా. దానికోసమే నేను మళ్ళీ విప్పేసి మళ్ళీ చేస్తున్నాను. చూడండి, ఎప్పుడైనా కూడా వెనక భాగం నుంచి చేసుకోండి, నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. బ్యాక్ సైడ్ తిప్పుకోవాలి లీవ్స్ని. నేను ఒక మామిడాకు తీసుకొని ముందు వైపుకు తిప్పి చేసి చూశాను, కానీ నాకు సరిగా రాలేదు. ఇలా బ్యాక్ సైడ్ తిప్పుకొని చేసుకుంటే నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా ఇలానే చేసుకోండి. ఇంతటితో ఈ వీడియో స్కిప్ చేసేయకండి, ఎందుకంటే ఇంకా మీరు చాలా టిప్స్ మిస్ అయిపోతారు. అలాంటి మిస్టేక్స్ అన్నీ మీకు అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియో చివరి వరకు వాచ్ చేయండి. చూడండి ఎంత బాగుందో. ఇలా చేయడమే ఆలస్యం, మిడిల్లో ఒక ఫ్లవర్ పెట్టేస్తే దాని లుక్కే మారిపోతుంది, అసలు ఎంత బాగుందో. సో సెకండ్ థింగ్ ఏంటంటే, నేను మీకు చెప్పాను కదా, మిడిల్లో పుల్ల అనేది చాలా మందంగా, అంటే కొంచెం మరీ సన్నగా చేసేసుకోకుండా కొంచెం బాగా ఉండేటట్టుగా కట్ చేసేసుకోవాలి. 2-3 చేసేసాం కదా, ఇంకేముంది, సింపుల్, ఎన్నైనా చేసేయచ్చు అనుకున్నాను. కానీ నా మిస్టేక్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, బ్యాక్ సైడ్ పుల్ల అనేది కొంచెం లావుగా ఉంటుంది, కొసకొచ్చేసరికి కొంచెం సన్నగా అవుతుంది కదా, అక్కడే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సన్నగా అయిపోయిన దానివల్ల ఈ పుల్ల అనేది కట్ అయిపోయింది అనమాట. ఇంకా దేనికి పనికి వస్తుంది ఆకు, ఎలాగోలా చేద్దామని ట్రై చేశాను, నాకైతే రాలేదు. ఇంకా ఇది ఎలా చేసినా రాదు. చూడండి నా తిప్పలు ఎన్ని విధాలుగా ఉంటాయో. ఇక్కడ వరకు అయితే మిస్టేక్స్ అన్ని చెప్పాను కదా, ఇక్కడ నుంచి మీరు చూస్తూ ఉండండి, మీకు అర్థమవుతుంది. అలాగే మీరు స్కిప్ చేశారంటే మీరు చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ అవుతాయి మీకు. మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేసి నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉన్నారనుకోండి, ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇంకేంటి మరి, వీడియో ఫుల్గా వాచ్ చేయడం మర్చిపోకండి.